డిజిటల్ అసెట్ అకాడమీ 26 ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు దాని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేనిచ్చే కంటెంట్ మీకు చేరుతుంది. సరే, ఇక మనం ఈ ఆసక్తికరమైన అంశంలోకి వెళ్దాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మామూలు విషయం కాదు. ఇదొక కంప్లీట్ బ్లూ ప్రింట్. డిజిటల్ ప్రోడక్ట్స్ని ఆటోమేట్ చేసి ఎలాంటి మాన్యువల్ వర్క్ లేకుండా ప్యాసివ్ ఇన్కమ్ సిస్టమ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చాలా క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా మనం ఈ ప్రెజెంటేషన్లో ఏమేమి కవర్ చేయబోతున్నామో ఓసారి క్విక్గా చూసేద్దాం. ఆటోమేషన్ అంటే ఏంటి, దానికి ఉదాహరణలు, ఈ సిస్టమ్ అసలు ఎలా పనిచేస్తుంది, సెటప్ చేయడానికి కావాల్సిన స్టెప్స్ ఏంటి, దీనివల్ల వచ్చే అద్భుతమైన లాభాలు మరియు ఫస్ట్ స్టెప్ ఎలా వెయ్యాలి అనేవి వరుసగా తెలుసుకుందాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం మొదటి సెక్షన్ వాట్ ఈజ్ ఆటోమేషన్ లోకి అడుగు పెడదాం. అసలు ఈ డిజిటల్ ప్రోడక్ట్స్ ఆటోమేషన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇదొక మ్యాజిక్ అనుకోండి. మనం ఈ సిస్టమ్ని కేవలం ఒక్కసారే సెట్ చేస్తాం. ఆ తర్వాత ఎవరైనా వచ్చి ప్రోడక్ట్ కొన్న వెంటనే మనం మాన్యువల్గా ఏమీ చేయకపోయినా సరే ప్రోడక్ట్ ఆటోమేటిక్గా వాళ్లకు డెలివరీ అయిపోతుంది, వాళ్లకు ఫాలోఅప్ మెసేజ్లు వెళ్తాయి, సేల్స్ దానంతటావే జరిగిపోతాయి. అంటే పని ఒక్కసారే చేస్తాం, కానీ రిజల్ట్ మాత్రం కంటిన్యూస్గా వస్తూనే ఉంటుందన్నమాట. రైట్. ఇప్పుడు మన రెండో సెక్షన్ అయిన డిజిటల్ ప్రోడక్ట్ ఎగ్జాంపుల్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఎలాంటి ప్రోడక్ట్స్ని మనం ఈ ఆటోమేషన్కి కనెక్ట్ చేయొచ్చు? ఇక్కడ చూస్తే ఈబుక్స్, ఆన్లైన్ కోర్సులు లేదా డిఎస్సి, టెట్ లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం పీడిఎఫ్ మెటీరియల్స్, అలాగే క్యాన్వా టెంప్లేట్స్, పెయిడ్ టెలిగ్రామ్ కంటెంట్, ఇవన్నీ జస్ట్ కొన్ని ఉదాహరణలు మాత్రమే సుమా. వీటిలో ఉన్న అసలైన బ్యూటీ ఏంటంటే వీటికి ఫిజికల్ స్టాక్ అవసరం లేదు, ప్యాకింగ్ లేదు, షిప్పింగ్ తలనొప్పులు అస్సల్లేవు. ఒక్కసారి క్రియేట్ చేస్తే చాలు, అన్లిమిటెడ్గా ఎవరికైనా డెలివరీ చేయొచ్చు. ఇక ముచ్చటగా మూడో సెక్షన్ హౌ ద సిస్టమ్ వర్క్స్. అసలు ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుందో చూద్దాం. ఒక కస్టమర్ కోణం నుంచి చూస్తే ఈ జర్నీ ఎంత స్మూత్గా ఉంటుందో తెలుసా? ఇక్కడున్న ఈ 6 స్టెప్స్ గమనించండి. ముందు వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లేదా ఫేస్బుక్లో మన కంటెంట్ చూస్తారు, బాగా నచ్చి అక్కడున్న లింక్ క్లిక్ చేస్తారు. వెంటనే ఒక అందమైన ల్యాండింగ్ పేజ్ ఓపెన్ అవుతుంది, అందులో ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నీ చూస్తారు. ఆ తర్వాత సింపుల్గా ఆన్లైన్లో పేమెంట్ చేసేస్తారు. ఇక్కడే అసలు మ్యాజిక్ అంతా జరుగుతుంది. పేమెంట్ అయిన మరుక్షణమే వాళ్లకు ఆ ప్రోడక్ట్ ఆటోమేటిక్గా చేతికొచ్చేస్తుంది. అంతేకాదు, ఆ తర్వాత వాళ్లకు ఆటోమేటెడ్ ఫాలోఅప్ మెసేజ్లు కూడా వెళ్తాయి. డిస్కవరీ నుంచి డెలివరీ దాకా ఎక్కడా చిన్న బ్రేక్ కూడా లేకుండా అంతా సూపర్ ఫాస్ట్గా జరిగిపోతుందన్నమాట. ఇప్పుడు మన 4వ సెక్షన్కొచ్చేద్దాం, సెటప్ స్టెప్స్. ఒక క్రియేటర్గా మనం ఈ సిస్టమ్ని ఎలా సెట్ చేసుకోవాలో తెలుసుకుందాం. కస్టమర్కి అంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇవ్వాలంటే మనం బ్యాక్గ్రౌండ్లో ఈ 5 స్టెప్స్ పక్కాగా సెట్ చేసుకోవాలి. ఫస్ట్ది, ఒక మంచి ల్యాండింగ్ పేజీని క్రియేట్ చేయడం, ప్రోడక్ట్ వాల్యూని అందులో స్పష్టంగా చూపించాలి. రెండోది, పేమెంట్ సిస్టమ్ అంటే రేజర్ పే, స్ట్రైప్ లేదా యూపీఐ లాంటివి సెట్ చేసుకోవాలి. మూడోది, ఆటో డెలివరీ యాక్సెస్, పేమెంట్ అయిన వెంటనే ప్రోడక్ట్ వాళ్ళకి అందేలా చేయడం. ఇక 4వ స్టెప్, కస్టమర్లతో టచ్లో ఉండటానికి ఈమెయిల్ లేదా వాట్సాప్ ఆటోమేషన్ని లింక్ చేయడం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ సిస్టమ్కి జనాన్ని తీసుకురావాలి కదా, అదే మన 5వ స్టెప్, ట్రాఫిక్ జనరేషన్. ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ ద్వారా ట్రాఫిక్ని తీసుకురావడం. ఈ 5 కలిస్తేనే ఒక పర్ఫెక్ట్ ఆటోమేషన్ మిషన్ రెడీ అవుతుంది. నెక్స్ట్ 5వ సెక్షన్ బెనిఫిట్స్ ఆఫ్ ఆటోమేషన్. ఇంత కష్టపడి సెటప్ చేస్తే అసలు లాభమేంటో కూడా చూడాలి కదా. దీనివల్ల వచ్చే లాభాలు వింటే నిజంగా ఆశ్చర్యపోతారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ 24 గంటలు సేల్స్ జరుగుతాయి. అవును, మనం నిద్రపోతున్నా సరే ఈ సిస్టమ్ మనకోసం బ్యాక్గ్రౌండ్లో సేల్స్ చేస్తూనే ఉంటుంది. దీనివల్ల మనకు బోలెడంత టైం సేవ్ అవుతుంది, మాన్యువల్గా ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చి పంపించే పనే తప్పుతుంది. దీన్నే కదా మనం అసలైన ప్యాసివ్ ఇన్కమ్ అనేది. పైగా ఈ సిస్టమ్ని మనం ఎంత పెద్ద స్థాయికైనా ఈజీగా స్కేల్ చేసుకోవచ్చు. ఒక ప్రోడక్ట్ వర్కౌట్ అయ్యాక అదే సిస్టంలో మరిన్ని ప్రోడక్ట్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక మన ఆఖరి సెక్షన్ హౌ టు టేక్ ద ఫస్ట్ స్టెప్. థియరీ బాగానే ఉంది, కానీ ప్రాక్టికల్గా మొదలుపెట్టడం ఎలాగో చూద్దాం. కొత్తగా ఈ జర్నీ స్టార్ట్ చేయాలనుకునే వాళ్లకోసం ఇదొక సింపుల్ అండ్ పర్ఫెక్ట్ బ్లూ ప్రింట్. పెద్ద పెద్ద ఆలోచనలతో కన్ఫ్యూజ్ కాకుండా ముందు ఒక చిన్న పీడిఎఫ్ లేదా ఒక షార్ట్ కోర్స్ని ప్రోడక్ట్గా తీసుకోండి. ఇక ప్లాట్ఫామ్ విషయానికొస్తే గమ్రోడ్ లాంటి సింపుల్ టూల్ వాడటం బెస్ట్. ట్రాఫిక్ కోసం మనకు ఫ్రీగా దొరికే ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఉండనే ఉన్నాయి. డెలివరీ కోసం ఆటోమేటిక్ ఈమెయిల్ లేదా టెలిగ్రామ్ని వాడుకోవచ్చు. చూసారు కదా, పెద్ద వెబ్సైట్లు వద్దు, కోడింగ్ అసలే వద్దు, చాలా బేసిక్ టూల్స్తోనే మనం ఒక పవర్ఫుల్ సిస్టమ్ని రన్ చేయొచ్చు. ఈ ఫ్లో ఎలా వెళ్తుందో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఎవరో ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ చూస్తారు, లింక్ క్లిక్ చేస్తారు, పేమెంట్ చేస్తారు, వెంటనే ప్రోడక్ట్ ఆటోమేటిక్గా డెలివరీ అవుతుంది.
అండ్ లాస్ట్లో ఇంకో చిన్న ఆఫర్ ఇస్తాం, దాన్నే అప్సెల్ అంటాం. ఈ సైకిల్ ఇలా నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. ఇదంతా ఒక నదిలాగా కంటిన్యూస్గా సాగే ప్రవాహమన్నమాట. ఒక్కసారి ఈ ఫ్లో సెట్ చేశామంటే ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనే ఉండదు. ఇక్కడొక గోల్డెన్ రూల్ ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే మొదట చిన్నగా మొదలుపెట్టండి. ఒకే ఒక ప్రొడక్ట్తో స్టార్ట్ చేసి ఆ తర్వాత పూర్తి స్థాయి ఆటోమేషన్ సిస్టమ్ని బిల్డ్ చేయండి. అన్నీ ఒకేసారి చేయబోతే కన్ఫ్యూజన్ తప్ప ఏమీ ఉండదు. ముందుగా ఒక చిన్న పీడిఎఫ్తో ఈ సిస్టమ్ అసలు ఎలా వర్క్ చేస్తుందో ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఆ తర్వాత నెమ్మదిగా పూర్తిస్థాయి ఆటోమేషన్ సామ్రాజ్యాన్ని నిర్మించుకోవచ్చు. సో ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్న. ఆటోమేట్ చేయడానికి ఎంచుకోబోయే మొట్టమొదటి డిజిటల్ ప్రోడక్ట్ ఏది అవుతుంది? మనకున్న నాలెడ్జ్తో ఒక చిన్న ఈబుక్ రాస్తే ఎలా ఉంటుంది? లేక ఏదైనా యూస్ఫుల్ టెంప్లేట్ క్రియేట్ చేయవచ్చా? ఒక్కసారి ఆలోచించండి. నాలెడ్జ్ని ఒక సిస్టంలా మారిస్తే అది ఇచ్చే రిజల్ట్స్ ఎప్పటికీ ఆగిపోవు. మరి ఆ ఫస్ట్ స్టెప్ ఈరోజే వేద్దామా?